పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే వాస్తవంగా ఆయన ఇవాళ విశాఖ టూర్కి జిల్లాలో అటవీ ప్రాంతంలో గిరిజనులను కలవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల ఇష్యూ గురించి వెళ్ళారు. అయితే ఈ సందర్భంగా విశాఖలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపారు. దానివలన జేఈఈ పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వెళ్లడంతో 30 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరమైందంటూ ఒకటి వైరల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే వాస్తవంగా ఎప్పుడైనా సరే పరీక్ష కేంద్రానికి 1 గంట ముందు వెళ్ళటం కరెక్ట్. ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది ఉన్నా కూడా అప్పుడు 2 గంటల ముందో 3 గంటల ముందో మనం టైంని చూసుకుని బయలుదేరాలి ఇంటి దగ్గర. దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, మేము కరెక్ట్గానే చూసుకుని బయలుదేరితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసమని ఆపారు అన్నటువంటిది తల్లిదండ్రులు చెప్పారంటూ ఇప్పుడు మీడియా హైలైట్ చేసుకొస్తుంది. ఒక్కసారి అదేంటో విందాం. ఈ వీడియో పెట్టి టైటిల్ అయితే పవన్ కళ్యాణ్ వల్లనే అని రాసుకొచ్చారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ పేరు చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ వలన అని చెప్పట్లేదు. కాకపోతే లేట్ అవ్వడం వలన ఇది లేట్ అవ్వడం వలన చాలాసార్లు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. చాలా టైంలో ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చాలా దిగులు పడేటటువంటి సందర్భం. ఇది అవునా కాదా అన్నటువంటి తెలియదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ అయితే అది వైరల్ చేస్తుంది.